మంచివాళ్ళంట, తెలివితేటలు బాగుండేవంట. మూడో కొడుకేమో అమాయకుడంట. ఒక రోజు ఆ రాజు ముసలోళ్ళ చనిపోయే పద్ధతిలో ఉంటే అప్పుడేమో పిల్లలని ఇలా పిలిచి, పిల్లలారా నాకు మంచి తెల్లగా ఉండే షర్ట్ కావాలి అని చెప్తే అప్పుడేమో ఇద్దరు కొడుకులు పరిగెత్తుకుంటూ ఎక్కడికో వెళ్ళారు ఎత్తుకదా. అప్పుడేమో మూడో కొడుకేమో ఇలా అనుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడేమో ఇలా పాము పొత్తులాగా కనబడిందంట. దానిలో అన్ని గదులే, బయటేమో చిరాగ్గా ఉందంట, లోపలేమో చాలా అందంగా ఉందంట. అప్పుడేమో అన్ని గదుల్లో చెక్ చేస్తే వైట్ కలర్ షర్ట్ ఉండేమో అని అప్పుడేమో గదిలో పాము కనబడిందంట. ఆ పాముని చూసి భయపడితే నన్ను చూసి భయపడమాకు అని పాము. పాముల్లో మాట్లాడగలిగితే అని అనుకున్నాడంట. అప్పుడేమో నీకేం కావాలి, అంత సాదుగా ఉన్నావు అని అడిగితే ఆ మూడో అబ్బాయి చెప్పారు, మా నాన్న మా రాజు చనిపోయే పద్ధతిలో ఉన్నారు, అందుకని మా రాజు వైట్ షర్ట్ అడిగాడు. నీకు ఒక ఛాలెంజ్, నన్ను రోజు 5 డేస్లో నన్ను స్నానం చేయించాలి. అప్పుడేమో 5 డేస్ అయిపోగానే పాము నాకు వైట్ షర్ట్ ఇస్తా అన్నావు కదా, ఏ వైట్ షర్ట్ ఇవ్వు అని అడిగితే వైట్ షర్ట్ ఇచ్చాడు. అప్పుడేమో ఆ మూడో అబ్బాయి వెళ్ళిపోయి నాన్నకి ఇచ్చాడు. అప్పుడేమో రెండో కొడుకులు కూడా వచ్చేసారంట. అప్పుడేమో ఆ రెండు కొడుకులు ఫస్ట్ చూసారు, ఏంటి అందంగా లేదంట. మూడో కొడుకేమో చాలా అందంగా ఉందంట. అప్పుడేమో వీడి పైన నేను ఇంటి పేరు రాస్తా అని చెప్పానంట. అప్పుడేమో ఇద్దరు కొడుకులు ఇంకో ఛాలెంజ్ అని చెప్పారంట. అప్పుడేమో అని రాజుగారు ఆలోచించుతున్నారంట. అప్పుడేమో ఒక ఐడియా వచ్చింది, మీకు ఛాలెంజ్, నాకు చాలా టేస్టీగా ఫ్రూట్స్ కావాలి అని చెప్పారు. అప్పుడేమో ఇద్దరు కొడుకులు ట్రీస్ ఎక్కి తీసుకుంటున్నారు. మూడో కొడుకేమో నాకు పాము ఉంది కదా, పాము దగ్గరికి వెళ్ళిపోతా అని చెప్పి వెళ్తే పాము మా ఇద్దరు అన్నయ్యలు ఇంకో ఛాలెంజ్ అని అడిగారు. అందుకని
అబ్బాయి కూడా వచ్చేస్తున్నాడంట. అప్పుడేమో అందరు ఫ్రూట్స్ చెక్ చేశారు, కానీ ఇద్దరు అబ్బాయిలు బాగా, మూడో అబ్బాయిలు బాగుంది. అప్పుడేమో ఇంటి పేరు వాళ్ళే రాస్తారు. అప్పుడేమో పరిగెత్తుకుంటూ పాము దగ్గరికి వెళ్ళారు. అప్పుడేమో పాము ఇలా చూస్తే పాము ఏమో సిల్వర్ కలర్ లా ఉంది. ఆ పాము నన్ను 5 స్టిక్స్ తెచ్చి ఇలా పెట్టి నన్ను మంట ఎలిగించి దాని మీద ఇలా పెట్టే అని చెప్పాడంట. అప్పుడేమో ఇలా చూస్తే ఆ గదిలోకి వెళ్ళి పాము లేదు. అప్పుడేమో ఎవరు కథంలో ఇచ్చి దాంకుని చూస్తూ ఉన్నాడు. అప్పుడేమో అది వెళ్ళి నువ్వు ఎవరు అని అంటే, మర్చిపోయావా నువ్వు నన్ను 5 రోజులు సాయం చేయించావు కదా, అది ఒక మెజిషియన్ నన్ను పెళ్లి చేసుకుంటా అని అన్నాడు. అప్పుడు నేను వద్దన్నా. అప్పుడు ఎప్పుడో నుంచి నన్ను పాములా మార్చేశారంట. అప్పుడు సరే నేను